హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విష్ణువర్ధన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్కి అద్భుతమైనటువంటి ఒక 10 కోర్సెస్ ఉన్నాయి. అది ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి పిల్లలకి కౌన్సిలింగ్ కానీ లేదా ఎంసెట్ రాయకపోతే పేమెంట్ ద్వారా ఈ 5 కోర్సులను చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కోర్సులన్నీ కూడా 3+1 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అదేవిధంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవి. ఫస్ట్ వన్ బీఎస్సీ అనస్థీసియా టెక్నాలజీ, ఇది 4 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, అదేవిధంగా బీఎస్సీ కార్డియాక్ వాస్కులర్ టెక్నాలజీ, అదేవిధంగా బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అంటే కిడ్నీలకు సంబంధించినటువంటి కోర్సు. అదేవిధంగా ఇక్కడ మనకి బీఎస్సీ ఆప్టోమెట్రీ అంటే కంటికి సంబంధించినటువంటి కంటి డాక్టర్గా మనం ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సైడ్ జాబులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, నరాలకు సంబంధించినటువంటిది కోర్సు. అదేవిధంగా బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఐసీయూ మీద ఉన్నటువంటి ఎమర్జెన్సీ కేసును చూడటానికి ఉపయోగపడేటువంటి ఈ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. ఈ కోర్సు కూడా చేసినా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, ఇది ఎవరికైతే చిన్నపిల్లలకి మాటలు రావో అటువంటి వాళ్ళకి ఆడియాలజీ, ఆ స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి మాటలు రప్పించే విధంగా ఉంటుంది ఈ కోర్సు. అదేవిధంగా లాస్ట్ది బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఈ కోర్సు చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్, ఎక్స్రే కానీ ఇవన్నీ కూడా మనం స్వతహాగా ప్రాక్టీస్ పెట్టవచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషను పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు కూడా చాలా అద్భుతమైన అవకాశాలని కల్పిస్తుంది. కాబట్టి ఈ 10 కోర్సులు చేయటం వల్ల స్వతహాగా మన కాళ్ళపైన మనం నిలబడే అవకాశం ఉంటుంది, లేదా కార్పొరేట్ సైడు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు పడ్డప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో మనం గవర్నమెంట్ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులు చేయదలుచుకున్న వాళ్ళు నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని